రేయ్ మీ ఆవిడ చెప్పు, పొద్దున్న 5 గంటలకు లేసి కసులు ఉడ్చాలి. అదే మా రోజుల్లో అయితేనా 4:30కే లేసి కసులు ఉడ్చేవాళ్ళం. సరే అత్తగారు, ఇక నుంచి అలాగే చేస్తాను. అదే మా రోజుల్లో అయితేనా కొంగు నిండుగా కప్పుకొని తిరిగేవాళ్ళం. మీలాగా చీర అలా వదిలేసి తిరిగేవాళ్ళం కాదు. సరే అత్తయ్య గారు, ఇకపై నేను కూడా అలాగే ఉంటాను. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదురా. రేయ్ నువ్వు కాబట్టి అమ్మాయి ఎన్నన్నా కానీ భరిస్తున్నావు. అదే మా రోజుల్లో అయితేనా మీరు అని మర్యాదగా మాట్లాడేవాళ్ళం. భర్త ఏమన్నా సైలెంట్గా తలంచుకొని వెళ్ళిపోయేవాళ్ళం. సరే అత్తయ్య గారు, రేపటి నుంచి అలాగే పిలుస్తాను. ఆర్య బాగా ఉక్కబోస్తుందిరా, వెళ్ళి ఏసీ ఆన్ చేయి. సరే అమ్మా. మీ కాలంలో ఏసీలు ఎక్కడ అత్తయ్య గారు? వెళ్ళి విసనకర తెచ్చుకుని ఊపుకోండి, బాగా గాలి వస్తుంది. రే ఆర్య, నేను మార్కెట్కి వెళ్ళాలి, బండి మీద వదిలిపెట్టొద్దురా. మీ కాలంలో బొల్లు ఎక్కడ ఉన్నాయి అత్తయ్య గారు? ఆ కాలంలో అందరూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా, మీకు కూడా అలవాటే ఉంటుందిగా, నడుచుకుని వెళ్ళండి. ఆర్య గ్యాస్ అయిపోయింది, వెళ్ళి తీసుకురావా. ఆ కాలంలో గ్యాస్ పొయ్యిలు ఎక్కడ అత్తయ్య గారు? అన్ని కట్టెలు పొయ్యిలేగా, మీరే కట్టెలు తెచ్చుకొని టీ పెట్టుకొని తాగండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా.